శ్రీరామనవమి రోజు పుట్టింది, అంటే జస్ట్ నవమి వెళ్ళిపోయి దశమి రోజు. సో సీత అని రావాలి, ప్లస్ మోడర్న్ గా ఉండాలి అని చెప్పి ఏం పెడదామా అని ఆలోచిస్తూ పడుకుంటే నాకు ఎర్లీ అవర్స్ లో నాకు ఒక కళ వచ్చింది, నిశిత అని. వెంటనే లేచి మా ఆవిడ ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇలా కళ వచ్చింది, నిశిత అని పేరు పెట్టండి అని. అది అమ్మవారే చెప్పిందేమో అన్నట్టుగా అప్పటికప్పుడు ఖాయం చేసాం. డ్యాన్స్లో క్లాసికల్ డ్యాన్స్ ఇలాంటివి కూడా తీసుకెళ్లేదాన్ని. నాతో పాటు చిన్న సైకిల్, తన ముందు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే నేను వెనకాల నడుచుకుంటూ వెళ్ళటం, సాంగ్స్ పాడుకుంటూ అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ అలా వెళ్ళటం చాలా బాగుండేది అనమాట. అప్పుడే నుంచోటం స్టార్ట్ చేసినప్పుడు దానికంటే అదే నుంచోటం స్టార్ట్ చేసింది. దీని నుంచున్న ఫోటో ఇది కూడా మా తమ్ముడు పెళ్లికి తీసాము. ఇది కూడా చూస్తే అబ్బాయి అనుకుంటారు, అమ్మాయి అనుకోరు. పాప కావాలని ఇలా తీయించుకుంది నాతో ఫోటో అదనమాట. చెయ్యేసి ఇలా తీసుకోవాలి నాన్న అని చెప్పి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మా పాప ఫోటోలు చూస్తే. మళ్ళీ డ్రెస్లో చూడగానే మా అమ్మాయి పెళ్లి కూతురు అయింది, ఎంత బాగుంది. కానీ ఫస్ట్ ఎప్పుడైతే రాస్తున్నానో ఒక నచ్చి ఆటలో అయిందన్నమాట. నాన్న ఎమోషనల్ అవుతారు అని జస్ట్ ఇచ్చేది. He hugged me and then he started crying in another tone. I was like, ఇస్తమ్మ పెళ్లి కూతురా. నిషితాని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. నిషితకి ప్రేమని పంచితే చాలు, అది ఇక్కడ పెట్టేసుకుంటుంది ఎవరినైనా. నాకు ఇంత హ్యాపీనెస్ విషయం ఏంటంటే, అంటే నా పెళ్లి చేసుకొని నేను బెంగళూరు వెళ్ళాను, అన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ అదే బెంగళూరు వస్తుంది. సో మా జర్నీ మళ్ళీ అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. మ్యారేజ్ అయిపోతుందా అన్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సాకేత్ గారు దొరకడం మాత్రం మాకు చాలా అదృష్టం. ఇక్కడ ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక షార్ట్ ఇలా వైట్ డ్రెస్ వేసుకుని అలా నడవడం తీశాను అనమాట. ప్రిన్స్ ఫస్ట్ నేను చెప్పింది అదే, ఈజ్ ది ప్రిన్స్ అని చెప్పాను. బెంగళూరు రా, మనం అక్కడ రాక్ చేద్దాం. హైదరాబాద్ ఎలా అయితే ఇచ్చి పడేసామో అక్కడికి వచ్చి మళ్ళీ అదే ఇచ్చి పడేద్దాం. ఇద్దరం కలిసి డాన్స్ చేయటం, సంతోష్ మూమెంట్స్ ఇంకా చెప్పలే. ఇంకా కోడలు ఉంటే బయట అమ్మాయి, కానీ నాకు అలా కాదు. షీఈ్ జస్ట్ లైక్ మై డాటర్. నాకు సాత్వికంతో ఇస్తా కూడా అంతే. వీడు మ్యాచ్ కుదరగానే అనిపించింది, అబ్బా మనం ఏదైతే అనుకున్నామో దానికన్నా ఇంకా 100 times బెటర్గా మనకి మంచి ఫ్యామిలీ దొరికింది అనుకున్నాము.